సార్ ఏం కాదు సార్ మేము ఏమన్నా వర్ధిల్లాలి చలో మానుకోట చలో మానుకోట తొలగించాలి తొలగించాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి చలో మానుకోట చలో మానుకోట. లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమంలో భాగంగా ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేసేది మనం చూస్తాము. దానిలో భాగంగానే మానుకోట ఆదివాసీ నిరుద్యోగ యువతతోని మార్చిని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. 26వ తారీఖున జరిగే ఆదివాసీ నిరుద్యోగ యువత మార్చిలో ప్రతి గూడెం నుంచి వెళ్ళి మహబూబాబాద్ జిల్లా పరిధిలో అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ఆదివాసీ యువత విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులే ఇవాళ జాకు రూపంలో మహబూబాబాద్కు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అక్కడ మనకు అనుమతులు లేవు, మేము పర్మిషన్లు ఇవ్వమని లంబాడీల కుట్రలు కూడా అధికమైపోయినాయి. ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ ఎంపీ ఉన్నారు, వాళ్ళకి ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నాడు బీజేపీ నుంచి వెళ్ళి, ఇట్లా రాజకీయ ఒత్తిళ్లు అక్కడ అధికమైపోయిన సందర్భాన్ని కూడా మన గుడాల యువకులు గమనించాలి. ఇది ఒక సవాల్గా మనం స్వీకరించి మానుకోట 26వ తారీఖున మొత్తంగా ఆకుపచ్చ జెండాతోని వలసొచ్చిన లంబాడీలు మానుకోటను కూడా ఇవాళ రెడ్ల కోటను లంబాడా కోట చేసిన లంబాడీలు వలసవాదులను నిరూపించే విధంగా మనం మార్చుండాలి. కాబట్టి ప్రతి విద్యార్థికి ప్రతి యువతకి ఇది సవాల్గా తీసుకొని ఇవాళ మానుకోట కదలాలి. రేపు ఉదయం నుంచి వెళ్ళి జాక్ చైర్మన్ గారి యొక్క యాత్ర కూడా జోడో యాత్ర కూడా రెండో దఫ మళ్ళీ మొదలవుతుంది భద్రాచలం లాగానే. రేపు పొద్దున 8 గంటలకి గుంజేడు ముసలమ్మ సన్నిధిలో ఇవాళ పారేడుగట్టు గోత్రం ముసలమ్మ సన్నిధిలో మొదలవుతుంది. కాబట్టి అక్కడికి కూడా స్థానికంగా ఉన్న యువకులు పాల్గొని మన సత్తా ఏదో చూపెట్టాలని జాక్ రాష్ట్ర కమిటీ. హలో ఆదివాసీ, హలో ఆదివాసీ, హలో ఆదివాసీ, హలో ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ, హలో ఆదివాసీ, హలో ఆదివాసీ. యువతకి నేను ఒకటే పిలుపునిస్తాను. ఇవాళ మనం నిర్బంధించినంత మాత్రాన ఉద్యమాలు ఎక్కడ కూడా ఆవు. ఖచ్చితంగా కూడా మనం ఇవాళ ఆగిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం శాంతియుత పద్ధతిలో మనం ఈ పోరాటాన్ని ముంగడి తీసుకుపోతాం. వాస్తవాలని వాళ్ళ బయటకు తీసుకొచ్చి రేపు పొద్దుగాల మా లంబాడీని ఏకాకిని చేసే ఒక ప్రణాళికబద్ధంగా ఆదివాసీ పోరాటం వస్తుంది. కాబట్టి ఆ లంబాడీలు ఎస్టీలు కాదనే ఉద్యమంలో భాగంగా ధర్మయుద్ధ సభ నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా ఆదివాసులం లంబాడీలు ఎస్టీలు కాదని తొలగింపు ఉద్యమాన్ని మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ప్రజాస్వామ్యయుతంగా మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు గాని సభలు గాని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో ఆత్మగౌరవం పేరిట లంబాడీలు కూడా ఒకవైపు సభలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు. దానిలో భాగంగా ఇవాళ ఆదివాసీ నిరుద్యోగులు ఎట్లా గోసపడతారు ఆదివాసీ సమాజంలో, లంబాడీల వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలు, ఎన్ఐటీలు, ఐఐటీల సీట్లు కోల్పోయి ఏ విధంగా గోసపడతారు అనే దానిపైన
చలో మానుకోట మార్చ్ అనే కార్యక్రమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన క్రమంలో దానిని ప్రధానంగా మైపత్ అరుణ్ కుమార్ ని టార్గెట్ చేసుకుంటూ ఇవాళ నా యొక్క మార్చికి పోకుండా ఇక్కడ నిర్బంధించడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే ఇవాళ లంబాడీలు అధికంగా మానుకోట ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అరుణ్ కుమార్ గనక అక్కడికి వెళ్లేది ఉంటే ఇక్కడ ప్రత్యక్షంగా లంబాడీలు ఆదివాసీల మధ్య ఘర్షణలు చెలరేగి లా అండ్ ఆర్డర్ సమస్య, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి కాబట్టి ఆ కోణంలో ఇవాళ అక్కడ సభ జరుపుకునే హక్కుని ఆదివాసీలకు కల్పిస్తున్నాం కానీ అందులో అరుణ్ కుమార్ మాత్రం హాజరు కావద్దనేది అక్కడ ఉన్న సిపి గాని ఎస్పీ గారి యొక్క వాదన. దీని వెనక అనేక రకాల కుట్రలు నడిచినాయి. ఇవాళ ప్రభుత్వాలు గాని రాజకీయ పార్టీలు గాని ఎక్కడ కూడా మనము పోలీస్ వ్యవస్థను గాని ఎక్కడ కూడా మనం వ్యతిరేకించే పరిస్థితి లేదు, విమర్శించే పరిస్థితి లేదు. కేవలం ఏ కులంతోనైతే ఇవాళ తెగలుగా మారిన తర్వాత అన్యాయం జరుగుతుందో వాళ్ళపైన మాత్రమే మన పోరాటం చేసే సందర్భం. అక్కడ వాళ్ళు ఇవాళ భద్రాచలం సభలో మమ్మల్ని అవమానించారని డీజీపీకి ఫిర్యాదు చేసిన నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తిగా అరుణ్ కుమార్ అరెస్ట్ చేయాలి, అరుణ్ కుమార్ పైన కేసులు పెట్టాలి. ఈ మానుకోటకు మాత్రం అరుణ్ కుమార్ వస్తే మాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా అరుణ్ కుమార్ ను ఆపాల్సిందే అనే దానిపైన పూర్తిగా న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతోటి ఈరోజు 9 తెగల ఆదివాసీ ప్రజలంతా కాగుడాగా ముక్త కంఠంతో ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ముక్త కంఠంతో చిన్న పిల్లల నుంచి ముసలితనం వరకు ఉన్నటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి వారి నోటి నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఏంటి అంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అంటే నేటి సమాజం కూడా ఆలోచించాలా, నేటి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. ఆదివాసులు బిడ్డ మనసు కలిగినటువంటి రామచిలక గుణం కలిగినటువంటి ఆదివాసుల మనసు ఎవరితో కావాలని గొడవకి దిగేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వెన్నతోటి వెన్న ఎంత చక్కగా ఉండదో అటువంటి వెన్నె మనసు కలిగినటువంటి ఆదివాసులు ఈ రోజు వాళ్ళ మాకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందపరిచినటువంటి హక్కులను ఏ ప్రభుత్వాలు కూడా మాకి చక్కగా ఇస్తలేదు. ఆ మా హక్కులు మాకు కావాలని అడిగే క్రమంలో వస్తున్నటువంటి ఆదివాసీ ఐటీడీఏకి వస్తున్నటువంటి నిధులు ఎడిపోతున్నాయా అంటే ఏదైతే 9 సెక్టార్లలో ఉద్యోగాలుగా ప్రతిష్ట చేసినటువంటి వ్యక్తులని లెక్కలు చూసినట్లయితే ఆ ఆఫీసులలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు లంబాడీ జాతికి సంబంధించిన ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఏ ఒక్క మిగతా తెగల అభ్యర్థులు ఏ ఇంటర్వ్యూకి పోయినా వాళ్ళు తొక్కబడుతున్నారు. తొక్కబడడం వల్ల నష్టపోవడం వల్ల హింసించబడడం వల్ల ఆదివాసులు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగి వాస్తవాలు గ్రహిస్తే అసలు లంబాడీస్ ఎస్టీలే కాదు కదా అన్న వాస్తవం ఈ రోజు బయటకు వచ్చింది. ఏదైతే పెద్దలు తెల్ల వెంకట్రావు బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సరే అంతకు ముందు కూడా వేశారు కేసు వేసడం వల్ల కూడా అది దేవుడి మీదకి వచ్చి వాస్తవాన్ని ప్రభుత్వాలను అడిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేసరికి ఈ రోజు ఆ ప్రభుత్వాలు గవర్నమెంట్ నోటీసులు ఇచ్చి వాటికి ఆన్సర్ ఈ రోజు వరకు కూడా ఇవ్వలే. ఆ క్రమంలో యావత్ ఆదివాసి కూడా ఉద్యమం బాటపట్టింది. ఖచ్చితంగా ఉన్న వాస్తవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇవ్వండి అని రకరకాలుగా ఆదివాసీ సమాజం ఉద్యమం బాటపట్టింది కనుక అందులో భాగంగా నేడు మానుకోటకు వచ్చారు. ఈ మానుకోటలో ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్, అసెంబ్లీ హెడ్ క్వార్టర్, పార్లమెంట్ హెడ్ క్వార్టర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అంటే లంబాడీ సోదరులకు ఒక న్యాయం, ఆదివాసీ సోదరులకు ఒక న్యాయం. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మీరు ఆలోచన చేయండి.
వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసులో మీరు పర్మిషన్ ఇస్తారే, అదే ఇదే సభ వాళ్ళు పెట్టుకుంటే నడి రోడ్డు మీద ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మానుకోట సెంటర్లా వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. ఇవాళ ఆదివాసీ పర్మిషన్ అంటే ఊరు బయట తీసుకొచ్చి మీరు ఆదివాసులు అడవికే పొండి అని ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ ఉన్న సమాజం, మానుకోటలు ఉన్న సమాజం, మానుకోటలు ఉన్న వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే వివక్షత ఇక్కడే ఏర్పడుతుంది, ఇంకెక్కడో కాదు. సాటును జరిగే ఉద్యోగాలు ఎక్కడ కన్నులకి కట్టినట్టే ఈ రోజు మానుకోట సమాజానికి ఏర్పడ్డది. ఎంత చిక్కుచెట్టు అంటే ఇదే ఆ ప్రజాస్వామ్యం అంటే, ఇదే నా ప్రజాస్వామ్యం. ఈ రోజు కనీసం మార్చి ఫస్ట్ అంటే కనీసం మానుకోట యువతల బజార్లో కూడా నడవలేని పరిస్థితి. మా వాయిస్ని సమాజానికి చెప్పుకునేటందుకు మా ఆదివాసీ నాయకులంతా కూడా మార్చి ఫస్ట్ అని మానుకోట పెట్టారు. పెడితే ఏ ఒక్కరిని కూడా మీకు పర్మిషన్ లేదంటున్నారు. అంటే ఈ ఆదివాసులంతా, ఈ ఆదివాసీ యువత అంతా ఇవాళ ఇద్దరు కలిసి సుంచ రామకృష్ణ, మైపతి అరుణ్ కుమార్ కలిసి అంటే ఒక లంబాడ సమాజం ఒక మైపతు అరుణుని ఒక్కరినే తట్టుకోలేకపోయిందే అంటే ఒకసారి ఆలోచించండి. మీరు పొరపాటు చేస్తున్న లంబాడ సమాజం సోదరులారా, ఆయన ఒక్కడు కాదు, ఆదివాసీ సమాజం కన్నా యువకులు మొత్తం మైపతి అరుణులే. ఆ విషయం మర్చిపోయారు మీరు. ఒక మైపతి అరుణ్ని కామారంలో మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మార్చి ఫస్ట్ జరగదా? ఇక్కడికి జనమంతా రాలేదా? ఆదివాసులకు అన్ని గుడాల నుంచి రాలేదా? వచ్చిండ్రు కాబట్టి ఇకనైనా అర్థం చేసుకోండి. మానుకోటలో ఉన్నటువంటి వ్యవస్థ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాం. మీరు ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఇవ్వకపోతే పర్మిషన్ వాళ్ళకి అక్కడిస్తారు, మాకు మాత్రం ఊరు బయట పడేస్తారు. ఇది మాత్రం వివక్షగా ఉన్నది. ఒకసారి జిల్లా మెజిస్ట్రేట్ గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మేము శాంతియుతంగా మా హక్కుల కోసము మా నాయకులందరూ మానుకోటకు వచ్చి హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం. మేము అడుగుతామని అంటే కనీసం దీనికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ప్రతి జీవికి స్వేచ్ఛ అవసరం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి అడిగే రైట్ ఉన్నది. ప్రతి వ్యక్తికి అడిగే రైట్ ఉన్నది. మీరు కనీసం మేము అడిగినాటిని మీకు రైట్ లేదని ఏరి పారేయడం కరెక్ట్ కాదు. కనుక ఇకనైనా రాబోయే రోజుల్లో మేము శాంతియుతంగా మా ఆదివాసీ సమాజం ఎక్కడ చేసినా శాంతియుతంగానే పోరాటం చేస్తుంది. మా ఆదివాసీ పుట్టుక పోరాటాల గడ్డ ఈ రోజు కాదు, చరిత్ర చూడండి. ఒకసారి చరిత్ర చూసినట్టయితే గతంలో రాజుల కాలం కంటే వేల లక్షల సంవత్సరాల నుంచి చూడండి, ఆదివాసీ ఒకటి కింద వంగిపోడు, ఆదివాసీ ఎవ్వడికి తల వంగడు. అవసరం వస్తే సావనన్న నస్తడు, అది యుద్ధంలో నస్తడు. కానీ ఒకరికి మాత్రం తల ఉంచి ఒకరికి లాలుచి పడే ముందుకు పోడు అని ఈ సందర్భంగా